శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః మిత్ర రవి సూర్య భాను ఖగపోష్ణ హిరణ్యగర్భమరీచాదిత్య సవితృ అర్కభాస్కరేభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. నేడు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని రవిగ్రహ ప్రీతిగా నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 21/4/2024 ఆదివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, జయతిథి అయిన త్రయోదశి రాత్రి 12:45 వరకు ఉన్నది పిమ్మట చతుర్దశి. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం సాయంత్రం 5:06 వరకు ఉన్నది పిమ్మట హస్త నక్షత్రం. నేటి వర్జ్యం రాత్రి 2:20 నుండి 4:01 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:29 నుండి 5:19 వరకు ఉన్నది. ఈరోజు సూర్యోదయం 5:39 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:11. ఈరోజు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే ఉదయం 7:30 నుండి 9 వరకు మంచిది, మరలా రాత్రి 6 నుండి 7 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.